చిన్న వయసు అయినప్పటికీ పెద్ద మనసు, ఎవరిని నొప్పించడు. తన పని తాను చేసుకుంటూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు జంగారెడ్డిగూడ మండలం శ్రీనివాసపురంకు చెందిన దాసరి శ్యామ్ సుందర్ శేషు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శేషు నియమితులయ్యారు. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలలో కూటమి నాయకులు భారీగా తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, వివిధ ప్రభుత్వ అధికారులు, ఉద్యోగస్తులు ఆయనకు పూల బుకేలు అందజేసి అభినందనలు తెలిపారు. భారీ కేక్ ను కట్ చేశారు. జెడ్పీ చైర్పర్సన్ దంపతులు, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో దశాబ్ద కాలంగా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న దాసరి శ్యామ్ సుందర్ శేషుకు తగిన గుర్తింపు దక్కిందని ఆయన మద్దతుదారులు తెలిపారు. శ్యామ్ సుందర్ శేషు కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా ఉన్నత విద్యావంతుడిగా కూడా పేరు పొందారు. ఆయన లాతో పాటు కంప్యూటర్ కోర్సులను కూడా పూర్తి చేసి ఆంధ్ర యూనివర్సిటీ నుండి లాలో PhD సాధించారు. ప్రస్తుతం ఆయన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. తాను నమ్ముకున్న సిద్ధాంతాలను పాటిస్తూ ముందుకు సాగారు. సిఫార్సులు, మాఫియా, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూనే పార్టీలో తనకంటూ సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అటు చిన్నలను, ఇటు పెద్దలను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తూ ముందుకు సాగారు. ప్రత్యర్థులను ఎదుర్కొంటూనే వివిధ అంశాలపై స్టేజ్లపై, సెమినార్లలో, మీడియాలో సత్తా చాటారు. TNSF లో 2005 నుండి విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన శేషు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా వెనుకడుగు వేయకుండా పనిచేశారు. పార్టీ పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని గుర్తించి కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, BC కమిషన్ చైర్మన్, క్రీడా ప్రాధికార సంస్థ, కాలుష్య నియంత్రణ మండలి, AP ఫుడ్ కమిషన్ చైర్మన్, AP అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్, AP BC ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, DCMS జిల్లా చైర్మన్ వంటి కీలక విభాగాలలో సేవలందించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఒక సామాన్య BC యువకుడిగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన తనకు అవకాశం కల్పించడం ద్వారా రాష్ట్రంలోని యువతకు, కార్యకర్తలకు ఒక సానుకూల సందేశం వెళ్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో తనకు ఇప్పటికే తగిన గుర్తింపు లభించినప్పటికీ ప్రజలకు నేరుగా తన సేవలను అందించడానికి నామినేటెడ్ పదవులు ఇస్తే మరింత శోభయమనంగా ఉంటుందని కూటమి నేతలు భావిస్తున్నారు. 2010 నుండి 2015 వరకు ఆంధ్ర యూనివర్సిటీ TNSF అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. 2021, 2022లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. మైలవరం, తణుకు వంటి కీలక నియోజకవర్గాలలో పార్టీ పరిశీలకుడిగా వ్యవహరించి పార్టీ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయినప్పటికీ మరో పార్టీలోకి చేరకుండా ప్రతిపక్ష హోదాలో పనిచేశారు. అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి అరెస్ట్ అయ్యారు. ఏ ఎన్నికలొచ్చినా పార్టీ గెలుపుకు, పార్టీ అభ్యర్థుల విజయానికి తనదైన శైలిలో పనిచేశారు. పార్టీ ఏ పిలుపిచ్చినా దానికి అనుగుణంగా సమన్వయంతో పనిచేస్తూ ముందుకు వెళ్లిన శేషుకు నామినేటెడ్ పదవి వరిస్తే మరింత ఉన్నతంగా పనిచేస్తారని ఆయన సన్నిహితులు సైతం తెలియజేస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సోదరుడు మన దాసరి శ్యామ్ సుందర్ శేషు గారికి మా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఉమ్మడి జిల్లాలో ఏకైక వ్యక్తి కింద మన జిల్లా అధికార ప్రతినిధి కింద గుర్తించి శ్యామ్ శేషు గారికి రెండోసారి ఈ పదవిని కట్టిపెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే పార్టీలో పనిచేసే వారికే గుర్తింపు అనే దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. దీన్ని కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా దీన్ని స్వీకరించారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే కష్టపడే వాళ్ళని పార్టీ గుర్తిస్తుంది అనే దానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు. అలాగే శేషు గారు కూడా పార్టీ అధికారులు ఉన్నప్పుడు, అధికారులు లేనప్పుడు కూడా పార్టీ సిద్ధాంతాలపై దీనిపై కూడా ఎప్పుడూ కూడా పోరాటాలు చేస్తూ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అలాగే నిండు ఆయుష్ కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ చాలా కుదింపులతోటి, మదింపులతోటి వేసినటువంటి రాష్ట్ర జాతీయ కమిటీలో మరొకసారి అప్లాండ్ ఏరియా నుంచి నాకు అవకాశం కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పల్లా శ్రీని గారికి, యావత్తు పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దాంతో పాటు ఈ రోజు ఏదైతే నా జన్మదినాన్ని పురస్కరించుకుని నలుమూలల నుంచి ఎంతో అభిమానంతో ఇచ్చేసి వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి యొక్క ప్రేమ, అభిమానాలు ఎల్లప్పుడూ నా
మీద ఎట్లానే ఉండాలని దేవుడు శక్తి ఇచ్చిన మేరకు నేను పార్టీకి కమిట్మెంట్ తోటి ప్రజలకు మంచి చేయడానికి నా వంతు కృషి నేను ఎల్లప్పుడూ చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. మరొక మరి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జడ్పీ చైర్మన్ గారు గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు కానీ, రాంబాబు గారు ఏజెన్సీ టైగర్ గా ఉన్నటువంటి రాంబాబు గారు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి గారు, ఎంతో మంది పెద్దలు వచ్చారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. తమ్ముడు శేషుకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. మరి తమ్ముడు ప్రతిపక్ష హోదాలో మరి పార్టీ ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేసి అనేక కేసులు పెట్టించుకుని మరి అతని పార్టీని ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. మరి అటువంటి తమ్ముడు శేషుకి మళ్ళా పార్టీ గుర్తించి మరొకసారి అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించడం మా అందరికి కూడా ఈ అప్లాండ్ ఏరియాలో సంతోషదాయకం. ఎందుకంటే అప్లాండ్ కి ఎప్పటి నుంచి మరి ఇక్కడ ప్రాతినిధ్యం తక్కువ, మరి పార్టీ కూడా మరి పదవులు ఇవ్వడం కూడా తక్కువ. అలాంటిది ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి శేషు మరి ఉన్నత చదువులు చదువుకుని మరి అతని చిన్న ఉద్యోగం చేసినా కూడా ₹1,00,000 శాలరీ వచ్చేటువంటి పరిస్థితులను వదులుకుని విద్యార్థి దశ నుంచి కూడా పోరాటాలు చేస్తూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన శేషుకి పార్టీని గుర్తించి మరి మంచి పదవి ఇవ్వడం మా అందరికి కూడా సంతోషదాయకం. అలాగే ఈ అప్లాండ్ ఏరియాలో మరి ప్రజల యొక్క సమస్యలతో ఆయన పోరాడుతూ మరి వాళ్ళకి వెన్నంటూ ఉండాలని రానున్న రోజుల్లో ఈ ఏరియాలో మరి ఉన్న స్థానంలో ఉండి మరిన్ని మంచి పదవులు పొంది మరి అతను ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి అలాగే తమ్ముడు శేషు మరొక 50 ఏళ్ళు 100 ఏళ్ళ వరకు కూడా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.